ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ అన్న పరమేశ్వరుడు 12 ఫీట్ ఐడి లాంటిది. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కాల్స్ట్రీ షెల్ మ్యూజియం అండి. ఈ షెల్ మ్యూజియం అండి మనకు 2017లో అయితే మన ఇనాగ్రేట్ అయితే చేశారు. రాధా మలప అనే వర్క్స్ అయితే మనకు సుమారు 130 వర్క్స్ అనేవి ఈ షెల్ మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ మ్యూజియం. నేనైతే ఒకసారి వచ్చి ఎలా పక్కనే శాండ్ మ్యూజియం పక్కనే ఉంది కాబట్టి చక్కగా ఒకసారి వచ్చి వీక్షించుకుందామని అయితే వచ్చాను. సో ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపించి ఇక్కడ ఏ మ్యూజియంస్ ఉన్నాయి, ఇన్పుట్ షెల్ స్కల్ప్చర్స్ అనేవి ఉన్నాయని మీకు చెప్తాను విడివిడిగా. సో ఇదంతా మనకి ఇది మామూలు మ్యూజియం కాదండి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ షీషెల్ ఆర్ట్ మ్యూజియము. 300 ఆర్టికల్స్ అనేవి ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. సో ఈ మ్యూజియం శ్రీమతి రాధా మల్లప్ప గారు స్టార్ట్ చేశారు. సో బ్యూటిఫుల్ అండి, మ్యూజియంస్ అన్నీ కూడా మనకి ఫీమేల్స్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో లోపలికి అయితే వెళ్ళి మనం టికెట్ తీసుకొని లోపల ఏమున్నాయంటే మీకు విడివిడిగా వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఇది టికెట్ కౌంటర్ అండి. నేను టికెట్ అయితే తీసుకున్నాను. మనకి 60 రూపీస్ టికెట్ కూడా మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ షెల్తో తయారైన డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనం మొట్టమొదటిగా మనం స్మైల్ ఉంది కెమెరా లాగా లాఫింగ్ బుద్ధ అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి షెల్స్తో తయారైన లాఫింగ్ బుద్ధ మొత్తం ఇది ఉన్నాయి. సో లాఫింగ్ బుద్ధ ఉన్నాడు. లాఫింగ్ బుద్ధ తర్వాత మనకి ఇదిగోండి టర్టిల్ అనేది మనకి అంత కూడా షెల్స్తో తయారయ్యాయి. నాకు బయట ఈ చిక్కమగళూరు దగ్గర నుండి వచ్చినప్పుడు గొంతు అంతా పట్టేసింది. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదంతా కూడా మనకి అక్వేరియం. ఇది కూడా మనకి గవ్వలతో తయారైంది మొత్తం పార్ట్ అంతా. చాలా రకాల చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదంతా మనకి అక్వేరియం. ఇది ఫిష్ ఆకారంలో మనకి గవ్వలతో అయితే చెక్కారు. ఇవన్నీ కూడా స్నేల్స్, ఇవన్నీ కూడా మనకి పెంగ్విన్స్. కోరల్ రీఫ్ ఇదంతా చాలా బాగున్నాయి. ఇవన్నీ టర్టిల్ సెక్షన్. మామూలు విషయం కాదు, ఇలా అందంగా సముద్ర తీరంలో దొరికిన గవ్వలు స్నేల్స్ షెల్స్తోనే మనకి ఇలా చెక్కడం అంటే అంత ఆశమాష కాదండి, చాలా బ్యూటిఫుల్. చూడండి ఇవన్నీ కూడా మనకి షెల్స్ అని షెల్స్తో చక్కగా మనకి ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేశారు. బాగున్నాయండి ఇవి. ఇలాంటివి మనం చక్కగా వచ్చి టైం స్పెండ్ చేస్తూ చూసి ఆనందించడం తప్పులేదు. ఇదిగోండి చాలా బాగుంది. గౌతమ్ బుద్ధుడు చక్కగా మనకి బోధి ట్రీ దగ్గర ధ్యానం చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ విత్ స్నేక్స్. ఇవన్నీ కూడా షెల్స్తో తయారైనవి. ఇది కూడా మనకి దశావతారం. సరస్వతీదేవి, ఇదిగోండి మనకి ధనం కనిపిస్తుంది కదా షెల్స్తో. లక్ష్మీదేవి, వినాయకుడు, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నట్టు అంత అద్భుతంగా ఉంది. ఇది మనకి సుమారు మనకి 11 ఫీట్ గణేశుడు అండి.
రాధా గారు. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇక్కడ దీపాలు మాత్రం ఒరిజినల్ కాదు, ఇదంతా లైటింగ్. చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి రాధా గారు, గౌరీ గారు, రాధా గారు, వీళ్ళందరూ కూడా శాండ్ మ్యూజియం, షెల్ ఆర్ట్ మ్యూజియం, చాలా రేర్ కాంబినేషన్స్ అన్నీ ఈ మైసూర్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా చక్కగా మ్యూజియంస్ అయితే తయారు చేస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్, ఉమెన్కి ఇన్స్పిరేషన్. ఇది చాలా బ్యూటిఫుల్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే ఈ మ్యూజియం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టినే వాళ్ళు కూడా గిన్నిస్ రికార్డ్ అనేది ఇచ్చారు ఈ మ్యూజియంకి. నేను మొన్న బ్లాగ్లో మీకు ఫిలోమినా మ్యూజియం చూపించాను. సో అది షెల్స్తో అయితే తయారు చేశాడండి. ఇది సుమారు 13 ఫీట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్. ఇది చాలా బాగుందండి. చూడండి, మొత్తం ఆ చర్చ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ షెల్స్తో చెక్కారు. అంత ఈజీ ఏం కాదు ఇది. చూడండి, మీరు ఆ చర్చిని చూశారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్లోనే ఉంది. బ్యూటిఫుల్ అండి. ఎంత టైం పడుతుంది ఇలాంటివి చెక్కాలంటే. అంతా కూడా మనకి గవ్వలంటాం, శంఖాలతో అయితే తయారు చేశారండి. ఆ పైన ఉన్న గుర్రాలు అయితే మనకి షెల్స్తో చెక్కినవి కాదు, కానీ ఇవన్నీ పెయింటింగ్స్, నార్మల్ పెయింటింగ్స్. సో ఇక్కడ తాజ్మహల్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మనకి షెల్స్తో అయితే తయారు చేశారు. ఎయిర్ కండిషనర్ అయితే ఇక్కడ ఉందండి, ఎందుకంటే నాకు తెలిసి షెల్స్కి కూల్ కండిషన్ ఉండాలేమో. సో బహుశా దానికోసమే అక్కడ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇదంతా కూడా దశావతారాల సెక్షను. మత్స్య అవతార, కూర్మ అవతార, వరాహ అవతార, నరసింహ అవతార, వామ అవతార, లక్ష్మీనారాయణ, దశావతారాలు అన్నీ ఇక్కడ కనిపించాయి. పరశురామ అవతార, కల్కి అవతార, ఇది లాస్ట్ అవతార, బుద్ధ అవతార. చూడండి, మొత్తం అన్నీ రాధా మల్లప్ప గారికి అయితే మొత్తం అవార్డులు వచ్చాయి. రకరకాల శంఖాలు, ఇవన్నీ షెల్సేనే. శంఖాలు, గవ్వలు. మొత్తం ఇదంతా ఫ్లవరింగ్ సెక్షన్. మొత్తం అన్ని డిఫరెంట్ మ్యాగజైన్స్లో ఆవిడ కోసం మాట్లాడుకున్నారు. మొత్తం మైసూరు టైమ్స్ మ్యాగజైన్, నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, చాలా మ్యాగజైన్స్లో అయితే డాక్టరేట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న తాజ్మహల్ అనేది మనకి 10 ఫీట్ తాజ్మహల్ అండి. టెన్ ఫీట్ తాజ్మహల్ ఇది.
ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. షెల్స్తో తాజ్మహల్ పైన భాగమే కాకుండా లోపల మనకి షాజహాన్ ముంతాజ్ సమాధులు కూడా గవ్వలతో అయితే చెక్కారు. సో బ్యూటీ అండి. ఇవంతా షాప్స్. ఇదంతా మన కీచైన్ షాపు. మనకి చాలా రకాల షెల్స్తో తయారైన లాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ టైగర్ ఐస్ అనేది కొంచెం కాస్ట్లీ నాకు తెలిసి. సో ఒరిజినల్ కాబట్టి. సో ఇదిగోండి, ఇదైతే నేను ఒక టైగర్ ఐస్ మనకి చాలా మాలలు అయితే ఉన్నాయి. నేనైతే ఒక మాల తీసుకున్నాను. సో ఒరిజినల్ షెల్స్ కదా, అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మనకి టైగర్ ఐస్ అయితే మనకు దాదాపు 2000-3000 దాకా కూడా ఉంటాయి. చాలా బాగుంది వినాయకుడు. అంటే వినాయకుడు మనకి శివలింగం, పార్వతీదేవి బాల్స్ ఉన్నాయి. అది ప్లాస్టిక్ వాటర్ అనుకున్నాను కానీ రియల్ వాటర్ అని. ఇదిగోండి, ఇది సెల్ఫీ పాయింట్ అంటాం. నేనైతే సెల్ఫీ తీసుకోను కానీ ఇదిగోండి మనకి షెల్ లోపల ముత్యం, ఇవన్నీ ముత్యాలు. సో ముత్యాలు అన్ని చైన్స్ చాలా బాగున్నాయి. నేనైతే ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఒక లాకెట్ అయితే తీసుకున్నాను. బ్యూటిఫుల్గా ఉంది లాకెట్. ఇదంతా జ్యువెలరీకి సంబంధించింది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫిక్స్డ్ రేట్సేనండి, నో డిస్కౌంట్. ఎందుకంటే ఒరిజినల్ షెల్స్తో తయారైనవి కాబట్టి మనకి అసలు డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు. అది 450 రూపాయలు అన్నారు. కాకపోతే అది వర్త్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది 100% వర్త్. మీకు ఇష్టం కొండం లేకపోతే మానేయడం తెప్పించి వాళ్ళైతే రేట్లు అయితే తగ్గించవచ్చు. అన్ని ఫిక్స్డ్ రేట్సే. సో మ్యూజియం బయటకి అయితే నేను వచ్చేసానండి. చాలా వర్త్ మ్యూజియం అని. చక్కగా వచ్చి మీరు షెల్స్ అనేవి చూసుకొని చాలా అద్భుతమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్, చాలా అంటే మామూలు విషయం కాదు. మొత్తం తాజ్మహల్, లార్డ్ శివ, గణేశుడు, నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిలోమినా షెల్తో, ఫిలోమినా చర్చ్ కూడా మనకి షెల్తో అయితే చెక్కడం అయితే ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సో చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరూ వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసుకుని ఆ బ్యూటీని ఆస్వాదిస్తూ, మీకు ఏమైనా జపమాలు కావాలంటే జపమాలు కూడా ఉన్నాయి. అన్ని షెల్స్తో తయారైనవి. నేనైతే ఒక జపమాలు తీసుకున్నాను. సో టైగర్ ఐస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. టైగర్ ఐస్ కూడా కాస్ట్లీగా ఉన్నాయి. మిగతా మాలు కూడా ఏవి కూడా మనకి 450 to 500 మధ్యలో అయితే ఉన్నాయి. సో బట్ ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్, బికాస్ అవి అవి కలర్ ఫేడ్ అయిపోవడం కానీ, షైన్ తగ్గిపోవడం కానీ అవి ఏమి ఉండవు, పర్మనెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది వాడుతున్నాను కదా, ఇవి కూడా అవి షెల్స్తో తయారైనవి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి మ్యూజియం. చక్కగా వచ్చి టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. ఇవేనండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కాళహస్తి మ్యూజియం విశేషాలు. సో టేక్ కేర్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.